ఇక విశాఖలో తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో పోర్ట్ అథారిటీ సహకారంతో రోడ్లపై మిస్డ్ కానన్ వాహనాలతో వాటర్ ఫానింగ్ చేస్తున్నారు. ఈ చర్యల పట్ల విశాఖ వాహనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, గుడ్ మార్నింగ్. ఏదైతే విశాఖపట్నంలో కావచ్చు, అలానే ఆంధ్ర రాష్ట్ర మంత్రిలో కూడా పావునెడ్డి ప్రతాపంతో అయితే ప్రజలు విలువల ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకు ఉపశమనం కల్పించడానికి విశాఖ జిల్లా అధికారులు అయితే పూర్తిగా ఒక నూతన వరవడిని అయితే సృష్టించారనైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మిక్స్డ్ ప్రెజర్స్ ఏదైతే స్ప్రింక్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఈ ఫాగ్ సిస్టమ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే ఈ యొక్క నీటిని జిమ్మే విధంగా కూడా మొత్తం దారి పొడుగునా కూడా దాదాపు 30 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క వాహనాలతో అయితే ఎక్కడికక్కడ చల్లబరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు విశాఖపట్నంలోనే ఓన్లీ విశాఖ మహానగరంలోనే 46 నుండి 48 డిగ్రీలు సెల్సియస్ సంబంధించి యొక్క ఉష్ణోగ్రతలు అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా ప్రజలంతా కూడా తీవ్ర ఉక్కపోతతో పాటు అలానే ఈ వేడి తాపాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితి ఉండడంతో స్థానికంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా పోర్ట్ అథారిటీతో టైఅప్ అయ్యి అక్కడ సంబంధించి కొన్ని వాహనాలు 15 నుండి 16 వాహనాలని పూర్తిగా విశాఖ నగరంలో బీచ్ రోడ్ 32 కిలోమీటర్ల మేర ఏదైతే ఉందో ఆర్కే బీచ్ నుండి అవతల భీమిలి బీచ్ వరకు కూడా ఏదైతే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందో అలానే జనసంద్రం ఎక్కువగా ఎక్కడైతే హైవేస్ లో ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ అలానే ఐటీ కారిడార్ అయిన సత్యం జంక్షన్ కావచ్చు, అలానే బస్ స్టేషన్ దగ్గర కావచ్చు, అలానే రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్లే దారి పొడుగునా కూడా ఏదైతే రోడ్ ఎర్లీ అవర్స్ ఏదైతే రోడ్స్ ని క్లీన్ చేస్తారో అదే విధంగా రోడ్డు పైన ఈ యొక్క వేడి తాపం ఎక్కువగా ఉండకుండా ఎక్కడికక్కడ ఈ నీటి చలువలు అయితే వాళ్ళకి అందించడానికైతే ఒక స్ప్రింక్లింగ్ మిషన్ అయితే ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింక్లింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క వేడి నుండి ఉపశమనం కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాగల 15 రోజుల్లో అయితే ఈ రోహిణి కత్తలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరింత వేడి ఉష్ణం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి స్థానికంగా ఇక్కడ అధికారులు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో పూర్తిగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దీంతో పాటు ఎక్కడికక్కడ జీవీఎంసీ అధికారులంతా కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అలానే మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఏదైతే ప్రధాన కూడళ్లు ఉంటాయో అక్కడ సిగ్నల్స్ దగ్గర ఎవరు కూడా ఎండకి ఇబ్బంది పడకుండా అక్కడ ఉండే సమయంలో అయితే గ్రీన్ షెల్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మొత్తం ఏర్పాటు చేసి ప్రజలకైతే కాస్తంత ఉపశమనం కలిగించడానికి అలానే వాహనదారులు ప్రధానంగా ఈ యొక్క వాహనదారులు ఆ సమయంలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఎండ తాకిడికి ఇదవుతుంటే కాస్త పూర్తిగా పక్కదో పట్టి వాళ్ళ యొక్క అనారోగ్య పాలయ్యేటప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చేసిందని చెప్పొచ్చు. రాగల వారం రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని కనుక ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వైద్య సిబ్బందితో పాటు జిల్లా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వాటర్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తాగునీరుని అందించాలని చెప్పేసి అలానే ఈ యొక్క వేడి సమయంలో ఏదైతే ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 వరకు కూడా అత్యధికమైన వేడి తాపం ఉంటుంది కనుక బయటకు ఎవరు రావద్దని చెప్పేసి అత్యధికమైన ఉక్కపోత ఉన్న కారణంగా ఎక్కువగా చెట్ల కింద కానీ లేకపోతే ఈ యొక్క ఏవైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడే ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి కూడా దాదాపు అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్ట్రిక్ట్ లైన్స్ వల్ల ఇక్కడ విశాఖ వాసులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వెంట నుండి ఉపశమనం కల్పించడానికి జిల్లా అధికారులు చేస్తున్న ప్రయత్నం అయితే చాలా బాగుందని అలానే వీటితో పాటు చెట్లు కూడా నాటడానికి ఈ యొక్క జిల్లా అధికారులు ముందు చర్యలు తీసుకోవాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.